పేద దళిత కుటుంబంలో పుట్టి అనేక సామాజికపరమైన ఆర్థికపరమైన అవమానాలను అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని కూడా అధిగమించి ఈ స్థాయికి మీకు రావడం అంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. గతంలో కూడా దళిత జాతుల నుంచి చాలామంది ఆ స్థానానికి వచ్చారు. గతంలో ప్రతిభా భారతి గారు పనిచేశారు. గతంలో బాలయోగి గారిని కూడా మనం చూసాం. బాలయోగి గారు కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు. దళిత జాతిలోకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమర్థతను పరిపాలన దక్షతను ప్రూవ్ చేసుకుంటారనటానికి బాలయోగి గారు ప్రతిభా భారతి గారు కూడా ఒక నిదర్శనం చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆ స్థాయిలో మీరు కూడా ఈ శాసనసభ స్పీకర్గా ఈ సమర్థవంతంగా ఈ సభను నడిపి సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజా సమస్యలపైన ఫలితాన్నిచ్చే చర్చలు జరిగే విధంగా తోడ్పడతారని నేను భావిస్తున్నాను. ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మీకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు. గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారు మీరు. సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు మీరు. మీకంటే సమస్యలు తెలిసిన వాళ్ళు ఇంకే వేరెవరు ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీరు సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, ఆ రోజు ఉద్యమకారుల్లో ఒక ప్రగాఢమైన వాంఛ ఉండేది. దళిత వర్గానికి చెందిన వాళ్ళు అత్యున్నత స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండాలని చెప్పి కోరుకున్న లక్షలాది మందిలో నేను కూడా ఒకరిని. ఈరోజు తెలంగాణ దశను దిశను నిర్ధారించే ఈ శాసనసభకు అధిపతిగా మీరు ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మా మనసు గర్వంతో పొంగిపోతూ ఉంది. గతంలో వేరే రాజకీయ కారణాలతోటి ఆ ఆకాంక్ష నెరవేరకున్నా ఈరోజు మా సోనియా గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరి చొరవతోటి ఆ అత్యున్నత స్థానాన్ని మీరు అధిరోహించినందుకు ఖచ్చితంగా తెలంగాణ వాదులందరిలో కూడా ఒక రకమైన ఉద్వేగం ఉంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిండ్రు. ఈతి బాధలు తెలుసు, ఉమ్మడి కుటుంబ బాధలు తెలుసు. కలహాల కాపురాలు ఉంటాయి, ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శాసనసభలో గతంలో భిన్నంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ సభ నడపాలని చెప్పి అందరూ పెద్దలు కోరుకుంటా ఉన్నారు. అదే కోరికతోటి, అదే ఆశతోటి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రతిపక్షానికి సముచిత వాయిస్ కల్పించాలి, అధికార పక్షానికి వాయిస్ కల్పించాలి. ప్రజా సమస్యలకు ఈ శాసనసభ వేదిక కావాలి. ప్రజలు చాలా గొప్ప ఆశలతోటి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఒక మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాలను మీరు తీరుస్తారన్న గట్టి నమ్మకం ఉంది. అందుకే మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. శ్రీ బీర్లా ఐలయ్య గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు 3వ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చే క్రమశిక్షణకు మారుపేరుగా ఒక ఎన్ఎస్సిఐ యువ నాయకుడిగా, యూత్ అధ్యక్షుడిగా ఈ సభకు 3వ అధ్యక్షుడు రావడం చాలా గర్వకారణం. మీకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మా యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఈ సభను 5 సంవత్సరాలు తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఈ 4 కోట్ల ప్రజలకు గడప గడపకు చేరేందుకు ఏదైతే మనల్ని నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ, మా కొత్తగా ఎన్నికైన వారు కూడా మా సమస్యల పట్ల మీకు చెప్పుకునే అవకాశం కల్పించే అవకాశం ఇవ్వాల్సిందిగా ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చినటువంటి మీ అందరికీ
మీకు కల్పించినటువంటి ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మూడవ సభ అధ్యక్షునిగా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 3వ అధ్యక్షునిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది ప్రజా సమస్యలకు వేదిక. ఈ ప్రజా సమస్యలు అర్థవంతంగా జరిగేటట్టు గత స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ హౌస్ని చాలా బాగా నడిపించిన వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి చూసి, పోయినటువంటి ఇంతకుముందే సభ్యులు చెప్పినారు, ప్రతిభా భారతి గారు కావచ్చు, లేకపోతే సురేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా హౌస్ని నడిపించినటువంటి వ్యక్తులు, మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చినవారు, దళిత సమస్యలను చూసినవారు, మరి ఇక్కడ దళిత సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా చర్చలో భాగంగా అవకాశం కల్పించాలని, దళితుల పట్ల చర్చ జరిగేటప్పుడు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా చర్చ జరిగేటప్పుడు మీరు చర్చను అర్థవంతంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రేకుల భూపతి రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారాలు. ఈ 3వ శాసనసభకు ఎన్నికైనటువంటి వినమ్రమైనటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి, గ్రామీణ ప్రాంతం నుండి, మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీటీసీ ఎన్ఎస్సిఐ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా, మరి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా, ముఖ్యంగా దళిత పీడిత వర్గాలు, గిరిజనులకు కానీ, మైనారిటీస్ కానీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద సమర్థవంతమైన చర్చ మీ ద్వారా జరుగుతుందని చెప్పి భావిస్తూ, ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు ప్రజల తెలంగాణ. సో ప్రజల పక్షాన మా అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని, అదేవిధంగా మీ ద్వారా ఈ సభ యొక్క హుందాతనం కానీ మరి పెరుగుతుందని చెప్పి భావిస్తూ, తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను మనం తీర్చడానికి మీ ద్వారా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. శ్రీ మందుల సామ్యుల్ గారు. గౌరవనీయులు, తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మా తుంగతుర్తి పోరుబిడ్డల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు నాకు మీతోని ఉన్న సాన్నిధ్యం దాదాపు 20 ఏళ్ళ బంధం కనుక మీరు ఆ స్థానంలో ఉంటే నేను ఈ స్థానంలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన కొట్లాడి 22 ఏళ్ళు పోరాటంలో ఉన్నా. తర్వాత ముందుగా నేను అభినందిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రసాద్ గారిని, గడ్డం ప్రసాద్ గారిని శాసనసభ స్పీకర్గా నిర్ణయించడమే సామాజికంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విధానం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా మీరు ఏకగ్రీవంగా శాసనసభ స్పీకర్గా సహకరించిన అందరికీ, అన్ని పార్టీల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు,
రైతుల సమస్యలు తెలుసు, అన్నీ తెలిసిన శాసనసభ పక్ష నాయకులుగా, శాసనసభ స్పీకర్గా మీరు ఆ స్థానానికి గౌరవాన్ని, ఉన్నత విలువలు తీసుకొచ్చి ఈ సభను గౌరవంగా నడిపిస్తారని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వేముల వీరేశం గారు. ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడో శాసనసభకు ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మీరు ఎన్నిక కావటం నిజంగా సమాజం మొత్తం గర్వపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంటేనే ఒక విధమైనటువంటి భావం ఉన్నటువంటి ఈ సమాజంలో గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం ద్వారా, ఆ స్థానంలో మిమ్మల్ని నిలపడం ద్వారా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి దళిత జాతికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎంపిక పట్ల, మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి విధానం, మీరు 1964లో జన్మించి అనేక కష్టాల్లో, అనేక బాధల్లో నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా, విద్యార్థి దశలో, విభజన దశలో మీరు సమాజాన్ని పరిపరి విధాలుగా చూసినటువంటి వ్యక్తిగా, పెద్దలు వెంకటస్వామి గారితో మీకున్న సాన్నిహిత్యం, వారి యొక్క అనుభవం కూడా మీరు చూసినటువంటి వ్యక్తిగా మీకు ఆ స్థానం ఇవ్వటమే సమాజానికి మేలు జరుగుద్ది. ఈ శాసనసభలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలన్నా, ఒక మంచి నిర్ణయాలు జరగాలన్నా మీలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండటమే సముచితమని చెప్పేసి భావించి మీకు ఆ స్థానం ఇచ్చినందుకు మీ ఎంపికను అన్ని పక్షాలు కూడా స్వాగతించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదవాడి కష్టాలు తీర్చేటువంటి శాసనసభగా ఈ శాసనసభ మనుగడ కొనసాగుద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి పేదవాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దశగా గౌరవ పెద్దలు మీరు ఆ బాధ్యతను తీసుకొని పేదవాడి బతుకు గురించి, పేదవాడి మెతుకు గురించి, పేదవాడి జీవితం గురించి చర్చ జరిగేటువంటి విధంగా ఈ శాసనసభను మీరు నడపాలని, నడుపుతారని, ప్రజల యొక్క ఆకాంక్ష చాలా గొప్పగా ఈ సభను గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడుపుద్దని ప్రజలు భావిస్తారు అధ్యక్ష. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను మీరు నడుపుతారనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో మెండుగా ఉన్నది. ఆ విధంగా మీరు నడపాలని, మీకు భగవంతుడు మంచి శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ వంశీకృష్ణ గారు. అధ్యక్ష, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీపీగా. మరి మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను హౌస్లో ఉన్నాను 2004 నుంచి 2009 వరకు. మీరు అన్ని విషయాలు తెచ్చిన వ్యక్తిగా, అన్నిటికి మించి